హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈరోజు నేను ఎగ్స్తోని ఒక మంచి స్నాక్ ఐటెం చేస్తున్నాను. అదే ఎగ్ బోండా. ఎగ్ బోండా ప్రిపరేషన్ కోసం 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని దానిపైన ఉన్న పెంకును కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా ఇవన్నీ వేసుకొని ఒక విస్కర్ తీసుకొని విస్కర్తోని బాగా మిక్స్ అయ్యేటట్లు ఇవన్నిటిని కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ శనగపిండిని దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఒక్కొక్క ఎగ్ని తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేస్తూ ఆయిల్లోని వేసుకొని ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చిన్న కళాయిలో అయితే ఆయిల్ ఎక్కువ పడదు, ఎక్కువ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. కాబట్టి ఇటువంటి చిన్న వంటకాలు చేసేటప్పుడు నేను చిన్న కళాయినే యూస్ చేస్తూ ఉంటాను. అదే పెద్ద కళాయిలో అయితే ఎక్కువ ఆయిల్ పడిపోతుంది, ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఈ ఎగ్ బోండాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలానే అన్ని ఎగ్ బోండాల్ని కూడా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎగ్ బోండాలు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత శనగపిండి బ్యాటర్ అనేది ఉండిపోయినట్లయితే దాంట్లో ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము వేసేసి పకోడీలాగా వేసేసుకోవచ్చు. శనగపిండి బ్యాటర్ అనేది అసలు వేస్ట్ అవ్వదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఎగ్ బోండాలు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడ్డానికే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ ఎగ్ బోండాలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ బోండాల్ని ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి తీసుకొని మధ్యలోని కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అన్ని ఎగ్ బోండాల పైన పెప్పర్ పౌడర్ను చల్లి తింటే చాలా బాగుంటాయి. పెప్పర్ పౌడర్ ఎగ్ లోపల వరకు వెళ్తుంది కాబట్టి ఈ పెప్పర్ ఫ్లేవర్ మనకి ఎగ్ బోండా తింటున్నప్పుడు బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా అయిపోయే స్నాక్ ఐటెం కాబట్టి ఎగ్ బోండాల్ని ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు.